తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఈ సబ్జెక్ట్లో న్యూ మూన్ మేనిఫెస్టేషన్ గురించి మీరు చెప్తాను. అసలు అది మనిషి జీవితంలో ఎలా పనిచేస్తుంది, ఎన్ని రోజులు చేయాలి, దానికి ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు రోజు ఏమైనా ఉందా, అది అందుకే చెప్పబోతున్నారా ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ. అంటే రేపు రాబోయే అమావాస్య 10 మార్చ్ 1 and 3 కోడ్ అంటాం దీన్ని సాంఖ్యయోగం ప్రకారం. చాలా అద్భుతమైన రోజు. అంటే గురువు యొక్క బలం, దైవబలం మంచిగా పుష్కలంగా వచ్చే రోజు అంటాం అన్నమాట. న్యూ మూన్ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో న్యూ మూన్ మేనిఫెస్టేషన్, ఫుల్ మూన్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ కూడా అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసే మేనిఫెస్టేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే చాలామంది ఈ అరిచేతుల మీద రాసే 15 నెంబరు, 19 నెంబరు, ఓకే, వీటి వల్ల ఏమైనా అవుద్దా ఇలా జనరల్గా అనుకుంటారు. బట్ నేను చాలా క్లియర్గా వివరించా. 15 నెంబర్ ఇక్కడే ఎందుకు రాయాలి, ఓకే, హస్త సాముద్రికంలో శుక్రస్థానం ఇది, ఓకే, సాంఖ్యయోగంలో 1-5 అంటే 6 నెంబర్ రిప్రజెంటివ్ శుక్ర, వీనస్, అంటే శుక్రస్థానాన్ని శుక్రుడి యొక్క నెంబర్ వేసి దాన్ని యాక్టివేట్ చేస్తున్నాము. రెండోది, ఇది రాయిగానే ఏదో జరిగిపోదు. మనం ఇక్కడ రాసేటప్పుడు ఏ కోరిక కోసం మనం చేస్తున్నామో దాన్ని మన మైండ్కి కంప్లీట్ అయినట్టుగా, మనకి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనం మేనిఫెస్టేషన్ చేయడం, మన దాని యొక్క అఫర్మేషన్ కంప్లీట్గా ఎప్పటికప్పుడు తలుచుకోవటం. చెరిగిపోయినప్పుడల్లా రాసినప్పుడల్లా మళ్ళీ మీ అఫర్మేషన్ తలుచుకోవటం. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాక్ వెనకాల ఉన్న ఈ సైన్స్ లింక్ చెప్పకుండా ఈ సబ్జెక్ట్ చెప్తే ఇదేదో పిచ్చి అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు. ఓకే, న్యూ మూన్ మేనిఫెస్టేషన్. దీంట్లో ఈ సబ్జెక్టులో ఇంకోటి కూడా చెప్తాయి. ఈ సబ్జెక్టులో గురువు యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు. ఒకటే చెప్తున్నా, మీరు చూసారా, అర్థం చేసుకున్నారా, మీరు ఫాలో అయ్యారు, అంతేగాని దీంట్లో ఇలా జాతకం చూసినట్టు ఏమన్నా గురువుని కలవాలా, ఏదైనా పరిహారాలు చేయించుకోవాలా, ఏమైనా ఇదే పరిహారం కదా. ఇప్పుడు చెప్పేదే ఈ ప్రాక్టీస్ చేయడమే మీరు పరిహారం. జాతకంతో పని లేదు, రాశి నక్షత్రంతో పని లేదు. కంప్లీట్ మీ యొక్క మైండ్ పవర్ని యాక్టివేట్ చేయడమే. మీ యొక్క మైండ్ పవర్, మీ యొక్క టార్గెట్ మీద ఎంత అద్భుతంగా మీరు అఫర్మేషన్ చేసుకుంటారో, దాన్ని మెడిటేషన్లో విజువలైజ్ చేసుకుంటారో, దాని ప్రకారం మీరు అనుకున్నది సాధిస్తారు. అంటే టోటల్ కంప్లీట్గా మీ మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అనేవి ఎట్లా చేయాలి? అంటే అమావాస్య రోజు స్టార్ట్ చేయాలి న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అనేది. రోజులో ఏ టైంలో అయినా సరే, బ్రహ్మ ముహూర్తమే చేయాలని ఏం లేదు, ఏ టైం అయినా సరే మీ మైండ్ కంప్లీట్గా కామ్ డౌన్ అయినప్పుడు, అంటే మంచి ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక 10 to 15 minutes మీరు చేయండి. ఒకే ఒక అద్భుతమైన కోరిక పెట్టుకోండి. ఓకే, ఒకటే పెట్టుకోండి. ఎందుకంటే మనం దాన్ని మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు, అఫర్మేషన్ రిపీటెడ్గా చాంట్ చేసేటప్పుడు, దాన్ని విజువలైజ్ చేసుకునేటప్పుడు, మనం 3-4 రకాల కోరికలు పెట్టుకున్నప్పుడు మైండ్ కాసేపు ఇది ఆలోచిస్తా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీ టార్గెట్ ఒకటి పెట్టుకొని దాని మీదే కంప్లీట్గా అది మనకి జరిగినట్లుగా, ఓకే, దాన్ని మనం అఫర్మేషన్ చేసుకోవడం, దాన్ని విజువలైజ్ చేసుకోవడం ద్వారా మనకి అద్భుతమైన ఫలితం వస్తుంది. సార్, ఇందాక మాటల్లో చెప్పారు మీరు ఈ అమావాస్య నుంచి మొదలుపెట్టి పౌర్ణమికే ముగించాలని. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఈ ఒక్కసారికే వర్తిస్తుందా, ప్రతి అమావాస్యతో రోజు నుంచి ప్రతి పౌర్ణమికి వర్తిస్తుందా అనేది నా ప్రశ్న. అంటే మనము ఇప్పుడు మీరు ఈ ఒక్కసారి చెప్తారు, ఈ ఒక్కసారి చేసేవాళ్ళు చేస్తారు, తదుపరి వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ డౌట్ అయితే వస్తుంది, ఈ అమావాస్య నుంచి మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమి దాకా చేయొచ్చు. సో దీన్ని ఎలా అంటే ప్రతి అమావాస్యకి స్టార్ట్ చేసేదే న్యూ మూన్ ఎఫర్మేషన్, అది ఎండ్ చేసుకునేది మనం ఫుల్ మూన్ ఎఫర్మేషన్, అంటే పౌర్ణమి ఎఫర్మేషన్తో మనం దాన్ని క్లోజ్ చేస్తాం. ఇది ప్రతి అమావాస్యకి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ అమావాస్యకి ప్రముఖంగా మనకి సాంఖ్యయోగం ప్రకారం 10వ తారీఖు మార్చి నెల 2024, అంటే 1 and 3 కోడ్, అంటే 1 అనేది సూర్యుకి రిప్రజెంటేషన్,
3 అనేది గురువు ఆర్ దైవానికి రిప్రజెంటేషన్. అంటే మంచి అంటే ఈ సాంఖ్యయోగంలో 1 and 1 కోడ్, 1 and 3 కోడ్, 1 and 5 కోడ్ని చాలా మంచి కోడ్స్. అంటే వాటిని ఆ రోజుల్లో చేసే పనులన్నీ కూడా చాలా సక్సెస్ రేషియో ఉంటాయని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఈ 10వ తారీఖు ఎవరైతే స్టార్ట్ చేస్తారో అది బెటర్ దాన్ వాట్ ఎవర్. అంటే కమింగ్ రోజుల్లో కూడా రావచ్చు అట్లాంటి మంచి మంచి కోడ్స్. బట్ ఇప్పుడు మనకి ఉన్న కమింగ్ ఫ్యూచర్లో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కోడ్. కాబట్టి మనకి అమావాస్య రోజు స్టార్ట్ చేసి 16 రోజుల పాటు సో మనం పౌర్ణమితో ముగించడం ద్వారా ఇక్కడ మనం చేయాల్సింది 10-15 నిమిషాల పాటు మంచి మంచి అద్భుతమైన కామ్ డౌన్ అయ్యి అద్భుతమైన మానసిక స్థితిలో మన యొక్క అఫర్మేషన్ని రిపీటెడ్గా మనం తలుచుకోవడం, అది జరిగినట్లుగా అండ్ దాన్ని విజువలైజ్ చేసుకోవడం ద్వారా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో విశ్వం నుంచి మనకు జరగాల్సింది ప్రతిదీ కూడా నువ్వు స్టార్ట్ చేసిన రోజు నుంచి అవతల నుంచి కూడా ఈ విశ్వం నుంచి నీకేం జరగాలి అన్ని ప్రతిదీ ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఈ 15 రోజులు మనం ఎలాంటి నియమాలతో ఉండాలి? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ అసలు నియమాలు నిబంధనలు అంటే ఏం లేదు. ఈ సబ్జెక్టే టోటల్ కంప్లీట్గా అసలు దీనికి అంటే ఇదేదో ఆధ్యాత్మిక సబ్జెక్టో లేకపోతే ఏది కాదు. అంటే దీంట్లో నీ యొక్క మైండ్ పవర్ని యాక్టివేట్ చేయడం ఎలా, ఓకే, మనం స్టెప్ బై స్టెప్ అన్ని ప్రతిదీ మనం చాలా క్లియర్గా వివరించాం. అంటే నిజంగా అసలు ఎందుకు మెడిటేషన్ ఎందుకు చేయాలి, మెడిటేషన్ చేసేటప్పుడు హ్యూమన్ మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీని ఏ విధంగా కొలుస్తారు, ఓకే, అది ఎన్ని హెడ్జ్ యొక్క పవర్లో ఉంటుంది మైండ్, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి చెప్పాం. ఇవన్నీ అంటే ఈ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సైన్సే అని గుర్తుపెట్టుకోండి, ఓకే. అంటే ఈ సైన్స్ ప్రకారం ఫాలో అయినప్పుడు మనం జనరల్గా ఏదన్నా ఒక విషయం చెప్పామనుకో సైన్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏమంటారు, అరే ఇది సైన్సే కాదు అంటారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టే సైన్స్. ప్రతి దానికి సైంటిఫిక్గా వెనకాల లింక్ ఉంది. రెండోది ఏంటి, ఇక్కడ నీకేమైనా రూపాయలు ఖర్చు ఉందా? లేదు. ఈ సబ్జెక్ట్లో నీకేమైనా ఖర్చు పెట్టేది ఉందా? లేదు. ఎవరైనా కలవాలా, ఎవరైనా సలహా తీసుకోవాలా, వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలా? ఏమీ లేదు. ఇక్కడ చేసేది ఏంటి, నీ యొక్క టైంలో కొంత టైం వెచ్చించడం, మంచిగా ఊహించుకోవడం, తప్పే ఉంది దీంట్లో. అసలు ఇన్ని చెప్తున్నానన్న, పోనీ ఈ టోటల్ ఈ సబ్జెక్ట్కి మూలం ఎక్కడ? భగవద్గీత. భగవద్గీతలో 17వ అధ్యాయంలో 3వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా అర్జునుడు చెప్పాడు, అర్జున నువ్వు ఏది అవ్వాలనుకుంటే అదే అయి తీరుతావు అన్నాడు. దట్ ఈజ్ వాట్. అంతే, ఈ సబ్జెక్ట్ యొక్క మూలమే అది. అంటే మనం ఎక్కడ తిరిగినా మళ్ళీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లోకి మళ్ళీ ఎండింగ్ పాయింట్ అక్కడే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకొని తర్వాత సంవత్సరాల్లో కొత్త సబ్జెక్టులు ఉద్భవించినాయి. బట్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో న్యూ మూన్ అఫర్మేషన్ అనేది ఒక చాప్టర్. ఈ చాప్టర్లో మనకి ఈ 10వ తారీఖు రావడం, 1 and 3 కోడ్ రావడం, ఆ రోజు స్టార్ట్ చేసి ఫుల్ మూన్ అఫర్మేషన్ వరకు కూడా దాన్ని కంప్లీట్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే పర్ఫెక్ట్గా అనుకుంటామో మన మైండ్ పవర్తో అది విశ్వ సృష్టికి అంటే విశ్వ యొక్క శక్తికి అనుసంధానం అవుతుందని, అక్కడి నుంచి మనకి కావాల్సినవి కూడా జరుగుతాయి అని చెప్పి క్లియర్గా ఉంది. ఇది అంటే ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి 100% జరుగుతుంది, దీని డౌటే లేదు అదే. ఓకే సార్, ఈ రెమెడీ రూపాయి ఖర్చు లేదు. 15 నిమిషాలు మీకు నచ్చిన సమయంలో, అంటే పడుకునే ముందు కావచ్చు లేకపోతే ఉదయమే కావచ్చు, ఎప్పుడైనా ఈ 15 నిమిషాలు కనుక మీరు ఈ న్యూ మూన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని చెప్పారు. సో చేసిన వారు ఫలితం కూడా కొంతమంది చూసున్నారు. సో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు చేస్తే ఫలితం పొందే అవకాశం ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.